సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాసి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టాయిలెట్స్, ప్రతి ఇంట్లో టాయిలెట్స్ లేని ఇల్లు ఉందా? అసలుకి టాయిలెట్స్ లేని ఇల్లు అసలు మనకి ఎక్కడ కనబడదు. ఇప్పుడు ఊర్లలో కూడా, పల్లెటూర్లలో కూడా ఇప్పుడు టాయిలెట్స్ కంపల్సరీ. ప్రధానమంత్రి గారు చాలా పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండాలి, శౌచాలయాన్ని. దాంతో ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పల్లెటూరులో కూడా టాయిలెట్స్ ఏర్పడ్డాయి. టాయిలెట్స్ లేని ఇల్లు అంటే ఇప్పుడు ఎక్కడా లేదు. ఒకప్పుడు జనాలు బయటికి వెళ్ళేవాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉంది. తర్వాత ఏమైందంటే కొద్ది కాలానికి కొంచెం మార్పు వచ్చినప్పుడు ఇంటి వెనకాల పెరట్లో టాయిలెట్ కట్టుకునేవాళ్ళు. దాన్ని స్కావెంజర్స్ వచ్చి క్లీన్ చేసుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అది చాలా ఘోరంగా ఉండేది అది ఆ రోజుల్లో. అసలు ఇప్పుడు జనరేషన్కి తెలియదు అది. నేను చూశాను అది, నేను కూడా వాడాను ఆ టాయిలెట్స్. కాబట్టి ఆ రోజుల్లో చాలా ఘోరంగా ఉండేది. అంతా కలెక్ట్ అయ్యి ఒక చోటు ఉండేది ఇంటి వెనకాల. ఆ స్కావెంజర్స్ వచ్చి తీసుకెళ్ళి క్లీన్ చేసేవాళ్ళు. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది, హైజీన్ డ్రైనేజ్ సిస్టమ్. రాను రాను కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. చాలా నీట్గా టెక్నాలజీ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో టాయిలెట్ లేని ఇల్లు లేదు. టాయిలెట్ లేని ఇల్లే కాదు, బెడ్రూమ్కి అటాచ్గా లేని ఇల్లు అసలు లేదు. ప్రతి ఇంట్లో బెడ్రూమ్స్కి బెడ్రూమ్ కాదు, ఒక బెడ్రూమ్ ఉండదు, 2-3 బెడ్రూమ్స్ ఉంటాయి ప్రతి ఇంట్లో. సో ప్రతి బెడ్రూమ్స్ కూడా ఒక టాయిలెట్ అటాచ్గా ఉండాలి. అటాచ్ టాయిలెట్ కావాలి, ఉంది కూడా. ఇదంతా దేంతో పాసిబుల్ అయింది? బికాజ్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్. హైజీన్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇదంతా పాసిబుల్ అయింది. అంటే కొన్ని చోట్ల సెప్టిక్ ట్యాంక్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో, హై రైజ్ బిల్డింగ్స్లో మ్యాండేట్ ఏంటంటే డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలి. అంత సెప్టిక్ ట్యాంక్లో కలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ డ్రైనేజ్లో పంపు చేస్తారు, కానీ డైరెక్ట్ డ్రైనేజ్లో కలపరు. అది మ్యాండేట్ రూల్. అది ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రం డైరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కాబట్టి ప్రతి బెడ్రూమ్ కూడా టాయిలెట్ అనేది ఒక పాసిబుల్ అయింది. ఇప్పుడు అసలు బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ లేని అసలు ఇమాజినే చేయలేము మనం, అసలు ఊహించుకోలేము కూడా. ఇప్పుడు జనరేషన్ అయితే అసలు బెడ్రూమ్ టాయిలెట్ లేదురా అంటే అసలు అదిరిపోతారు. కంపల్సరీ ఉండాలి. ఆడపిల్లలకైతే మరి కంపల్సరీ మస్ట్ అటాచ్ టాయిలెట్ ఉండాలి. సో ఎక్కడ కట్టుకోవాలి టాయిలెట్ అనేది ఒక సమస్య. ప్రతి ఇంట్లో బెడ్రూమ్ టాయిలెట్ కావాలి, బాగుంది. కట్టరాని చోట కట్టుకొని చాలామంది బాధపడుతున్నారు. టాయిలెట్ బెడ్రూమ్కి ఈశాన్యంలో కట్టుకుంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. చాలా ఘోరమైన అనారోగ్యాలతో బాధపడతారు. చాలా చోట్ల చూసాం. క్యాన్సర్తో కూడా బాధపడుతున్నారు చాలామంది. అంటే ఈశాన్య దోషం. మరి ఎక్కడ కట్టుకోవాలి? కొంతమంది నైరుతిలో కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. నేను మన మధ్య ఒక క్లయింట్ అదొక ప్లాన్ తీసుకొచ్చారు. ఒక వాస్తువాతంతో ప్లాన్ వేయించుకున్నాను గురుజీ అని. తీరా చూస్తే ప్లాన్లో ప్రతి బెడ్రూమ్కి కూడా నైరుతిలో టాయిలెట్ ఇచ్చారు. అది ఎంతగానో ఘోరమో అందరికీ తెలుసు. ఫండమెంటల్ బ్లెండర్ అది. అంటే మరి నైరుతిలో కట్టుకోకూడదు బెడ్రూమ్కి, ఈశాన్యంలో కట్టుకోకూడదు, మరి ఎక్కడ కట్టుకోవాలి? అంటే ఇప్పుడు ప్రతి ట్యాబ్లెట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది కదా. అలోపతిక్ మెడిసిన్లో మందులు ఉన్నాయి. ప్రతి మందుకు కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది. కానీ ఆ మందు మనం ఊరుకుంటామా? వాడుకుంటాం కదా. దానివల్ల మనకు లాభం కూడా జరుగుతుంది. ఆ జబ్బు ఏంటో తగ్గుద్ది. సైడ్ ఎఫెక్ట్ మరీ ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, జాగ్రత్తగా వాడితే బాగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు టాయిలెట్స్ ఎక్కడ కట్టుకోవాలి బెడ్రూమ్కి అంటే తూర్పు ఆగ్నేయంలో. అంటే బెడ్రూమ్కి, నైరుతి బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయంలో, లేకపోతే ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ కట్టుకోవచ్చు. అంటే నైరుతి బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయంలో కట్టుకుంటే ఎలా కట్టుకోవాలి? ఉత్తర దక్షిణాలుగా కట్టుకోవాలి. అంటే తూర్పు దక్షిణం కూడా వాడుతూ పొడుగు ఉత్తరం దక్షిణం వచ్చేలా కట్టుకోవాలి. అలాగే ఉత్తర వాయువ్యంలో కట్టుకున్నాం నైరుతి బెడ్రూమ్లో, అది ఎలా కట్టుకోవాలి? తూర్పు పడమర పొడుగు వచ్చేలా కట్టుకోవాలి. ఉత్తరం కూడా పశ్చిమ కూడా వాడుతూ తూర్పు పడమర పొడుగు వచ్చేలా కట్టుకోవాలి. కానీ ఉత్తర వాయువ్యంలో కట్టుకోవచ్చు అని, లేదా తూర్పు ఆగ్నేయంలో కట్టుకోమన్నారని ఇంటి మొత్తానికి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకోకూడదు. అంటే ఇంటి మొత్తానికి తూర్పు ఆగ్నేయం ఎలా కట్టుకుంటామండి? తూర్పు ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది కదా అని ఎవరైనా అడగచ్చు, డౌట్ రావచ్చు.
కాకపోతే విల్లాస్లో పైన పోర్షన్కి ఆగ్నేయం పైన కూడా, ఆగ్నేయం కిచెన్ పైన కూడా ఒక బెడ్రూమ్ చేస్తారు. అక్కడ తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకోకూడదు. అలా కట్టుకుంటే ఏంటి, ఇంటి మొత్తానికి ఆగ్నేయం మూసేసిన దోషం ఏర్పడుతుంది. అలాగే ఉత్తర వాయువుల్లో కట్టుకోవచ్చు అన్నాను నైరుతి బెడ్రూమ్కి. సెకండ్ బెడ్రూమ్కి అంటే 2 బెడ్రూమ్ పోర్షన్ అనుకోండి, ఒక బెడ్రూమ్ నైరుతిలో, ఇంకొక బెడ్రూమ్ ఉత్తర వాయువుల్లో వస్తుంది. ఆ ఉత్తర వాయువుల్లో వచ్చిన బెడ్రూమ్కి ఉత్తర వాయువులో టాయిలెట్ కట్టుకుంటే ఆ ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్య మూసేసిన దోషం ఏర్పడుతుంది. దాంతో ఇంకా నానా ఇబ్బందులు పాలయ్యే ఇల్లు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది. అలాగే ఖాళీ స్థలాల్లో ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో అంటే తూర్పు ఖాళీ స్థలంలో ఆగ్నేయంలో కూడా టాయిలెట్ కట్టుకోకూడదు. దానివల్ల కూడా తూర్పు ఆగ్నేయం మూసేసిన దోషం ఏర్పడుతుంది. అలాగే ఇంటి మొత్తానికి ఉత్తర వాయువులో కాంపౌండ్లో ఉత్తరం ఖాళీ స్థలంలో టాయిలెట్ కట్టుకుంటే ఉత్తర వాయువులో ఇంటికి మొత్తం ఉత్తర వాయువ్య మూసేసిన దోషం ఏర్పడి చిన్నగా అప్పుల్లో కూరుకుపోయి ఆ ఇల్లు అమ్ముకుంటారు కూడా. సో ఇక్కడ ఈ 2 చోట్ల కట్టుకోవచ్చు అని కాబట్టి ఇంటి వాయువ్యం బెడ్రూమ్కి మాత్రం ఉత్తర వాయువులో కట్టుకోకూడదు. అలాగే ఆగ్నేయ బెడ్రూమ్కి మాత్రం పైన ఎక్కడైనా కట్టుకుంటే ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకోకూడదు. నైరుతి బెడ్రూమ్కి మాత్రం ఆగ్నేయంలో కానీ లేకపోతే ఉత్తర వాయువులో కానీ టాయిలెట్ కట్టుకోవచ్చు. లేదా దక్షిణంలో ఇంకొక బెడ్రూమ్ ఉంది, లేదా పశ్చిమంలో ఇంకొక బెడ్రూమ్ ఉంది, ఆ 2 బెడ్రూమ్లో కూడా కట్టుకోవచ్చు ఇలా, ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువులో కానీ. కానీ ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో రూమ్లో, ఇంటి మొత్తానికి వాయువ్య రూమ్లో మాత్రం ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువులో కానీ టాయిలెట్ కట్టుకోకూడదు. కట్టుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది టాయిలెట్స్ ఎక్కడో కరెక్ట్గా కట్టుకున్నారు, కానీ టాయిలెట్స్ పైన కూర్చుని కుండి ఆ డబ్ల్యూసీ మాత్రం ఎలా ఉండాలి, మనం కూర్చుంటే ఉత్తరానికైనా చూడాలి లేదా చూసేలాగా ఉండాలి, లేదా దక్షిణానికైనా చూసేలా కూర్చుంటే దక్షిణానికైనా ముఖం ఉండేలా చూడాలి. కానీ కొంచెం విరుద్ధంగా పెట్టుకున్నారనుకోండి, అంటే మనం కూర్చుంటే తూర్పు ఫేసింగ్ లేకపోతే పశ్చిమ ఫేసింగ్ వచ్చింది అనుకోండి, అక్కడ జనాలు ఏం చేస్తున్నారంటే టాయిలెట్ పైన కూర్చోవడంగా తిరిగి కూర్చుంటున్నారు. అదే చెప్తారు నాకు, మేము తప్పుగా కట్టుకున్నామండి, ఆ రోజు తెలియదు కాబట్టి ఇప్పుడు మేము ఇలా కూర్చుంటున్నామండి అని. అంటే నిజంగా ఇలా ఫేసింగ్తో ప్రాబ్లం ఉంటుందా అన్నది నాకు కూడా ఇంతవరకు అంతుపట్టలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు డేటా దొరకలేదు. ఊరికే కూర్చుంటే మాత్రం ఎఫెక్ట్ వస్తుంది అని. ఫేసింగ్ ఎట్టున్నా పర్వాలేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే టాయిలెట్ ఫేసింగ్ అంటే టాయిలెట్ యొక్క స్థలం రూమ్కి ఈశాన్యంలో కానీ, ఇందాక నేను అన్నట్టుగా ఆగ్నేయంలో కానీ, ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో కానీ, లేదా ఇంటి మొత్తానికి వాయువ్యంలో కానీ ఉండకూడదు. పెద్దగా కూర్చుంటే ఆ ఫేసింగ్ పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదని నా ఉద్దేశం. సాయి రక్ష.